హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెల్బోర్న్లోని స్టేట్ విక్టోరియా లైబ్రరీ దగ్గరికి వచ్చాము. ఇది స్టేట్ విక్టోరియా లైబ్రరీ. ఇది మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ దగ్గర ఉంటుంది. మనకి ఈ స్టేట్ లైబ్రరీకి రీచ్ అవ్వడానికి ఈ ట్రామ్స్ కనెక్టింగ్ ఉన్నాయండి. మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ దగ్గర దిగితే మనం దీనికి రీచ్ అవ్వచ్చు. ట్రామ్ నెంబర్ 72, 75 ఇవన్నీ కూడా డైరెక్ట్గా మెల్బోర్న్ సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వస్తాయి. ఇది మనం ఒకసారి మెల్బోర్న్ సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉంది ఏంటి, విక్టోరియా లైబ్రరీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి 1853 1853లో ఒక విక్టోరియన్ అంటే ఇది విక్టోరియా సామ్రాజ్యంలో ఉంది. ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉన్న ప్రజలు ఎలక్టెడ్ పీపుల్స్ అనుకున్నారు. దీనికి కొద్దిగా ఒక ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియము, లైబ్రరీ లాంటిది బిల్డ్ చేద్దామని 1853లో అనుకున్నారు. దానికి ఒక పేపర్ ప్రజెంటేషన్ లాగా 1853లో వచ్చింది. దీనికి రూపకల్ప శిల్పి ఇతను సర్ రెడ్మండ్ బ్యారీ అని. ఇతను దీనికి ఇది ఒకటి చేద్దాము, విక్టోరియా ప్రజలకి గుర్తుగా చేద్దామని చెప్పేసి దీన్ని నిర్మించుదామన్న మొదటి ఫౌండేషన్ స్టోన్ వేశాడు 1853లో. చూడండి, ఈరోజు వెనస్డే చాలామంది జనాలు వచ్చారు, ప్రజలు చూద్దామని. మీకు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెస్ బోర్డు ఉందండి బయట. కాయిన్స్ అందరికి మోకాలు లెవెల్ ఎత్తులో ఉన్నాయి. కాయిన్స్ ఇట్లా నిలబడి ఆడుతున్నారు. ఇట్లా 2 చెస్ బోర్డ్స్ ఉన్నాయి పబ్లిక్ కోసం, ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇది విక్టోరియా లైబ్రరీ 1853లో ఫౌండేషన్ స్టోన్ పడ్డది కదా. దీన్ని పూర్తిగా నిర్మించడానికి 50-60 సంవత్సరాల పైన పట్టిందండి. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దీన్ని నిర్మించడం జరిగింది. మనం విక్టోరియా లైబ్రరీకి ఇది ఎంట్రీ అండి, ఎంట్రీ గ్యాలరీ. ఎయిటీన్ 1854 నుంచి స్టెప్ బై స్టెప్గా దీనికి నిర్మించడం జరిగింది. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సెంట్రల్ వింగ్, డోమ్ ఏరియా ఇట్లా డిఫరెంట్గా ఉందండి. ఇందులో మనకి డిజిటల్ రూపంలో కూడా ఈ విక్టోరియా లైబ్రరీకి సంబంధించిన చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డిజిటల్ వ్యూ అండి ఇది. ఇక్కడ దీన్ని నిర్మించడానికి వర్కర్స్ చాలా దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని నిర్మించడానికి ఇచ్చేశారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ. ఫోటో ఫ్రేమ్స్ రూపంలో పొందుపరచడం జరిగింది ఇక్కడ. ఇది మన ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉందండి డిజిటల్ లైబ్రరీ. ఇది 1879లో వచ్చిందండి. ఇది జనాలకి ఉపయోగానికి వచ్చింది. 1854 నుంచి వచ్చింది. లేటర్ దీన్ని మొదటిగా 3800 బుక్స్ తోటి దీన్ని మొదలు పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ పబ్లిక్ కోసం వచ్చి ఎవరైనా సరే వాళ్ళ యాక్టివిటీస్ వితౌట్ డిస్టర్బెన్స్ టు హర్ ఎనీబడి ఇక్కడ కూర్చొని వాళ్ళ వర్క్స్, యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకొని ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు బుక్స్. విక్టోరియా లైబ్రరీ యొక్క మినియేచర్ అండి ఇది. ఎలా ఉంటుంది ఏంటిదని బేసిక్ ఐడియా కోసం ఎలా ఉంటుంది
మీకు ఇందులో చాలా ఉంటాయండి తెలుసుకునే విశేషాలు, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. చూడండి, ఇది సెంట్రల్ స్టడీ రూమ్స్ హాల్ అంటారు. ఇది చాలా పెద్దదండి. ఇక్కడ చూడండి ఎన్ని స్టడీ రూమ్స్, ఎన్ని స్టడీ టేబుల్స్, సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనం మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి స్లాట్స్ ఇస్తారు. ఆ స్లాట్స్లో ఆ టైంకి మనం వచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఓవరాల్గా వ్యూ అనేది మన సెంట్రల్ విక్టోరియా స్టేట్ లైబ్రరీ వ్యూ అనేది ఇలా ఉంటుంది. మినియేచర్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఇది లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, ఈ సెంట్రల్ డోమ్ ఉన్న ఏరియా, ఇవన్నీ దశల వారీగా దీన్ని నిర్మించడం జరిగింది. అందుకే చాలా టైం పట్టింది. కంప్లీట్గా రీసెంట్గా కూడా 1992 వరకు దీనికి రెనోవేషన్ వర్క్స్ అవి ఇవి చేస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు డిజిటల్ రూపంలో మరియు ఫిజికల్గా ఉన్న బుక్స్ 38 లక్షల చిల్లర బుక్స్ ఇక్కడ ఉన్నాయి ప్రజలకు అందుబాటులో చదువుకోవడానికి. డిజిటల్ రూపంలో కూడా పొందుపరచడం జరిగింది. మీకు ఆ బుక్స్ కూడా చూపిస్తాను. హాల్ చూడండి అంత పెద్దగా ఉంది. లైబ్రరీ స్టడీ అవర్స్, అలానే ఇక్కడ పేరెంట్స్ తమ పిల్లలతోటి వస్తే పిల్లలు డిస్టర్బ్ చేయకోకుండా పిల్లల్ని లోపల ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక చిన్న పిల్లలకి యాక్టివిటీ రూమ్, ఇది చిన్నపిల్లలకి యాక్టివిటీ రూమ్ అండి. ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. వాళ్ళు పిల్లలకి ఆడుకునే బొమ్మలు, టాయ్స్, బుక్స్, ఇంకా చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక వాళ్ళకి ట్రైనర్ ఉంటారు. చిన్న పిల్లల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. మనం లైబ్రరీలో మీటింగ్ హాల్, మీటింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది సెంట్రల్ లైబ్రరీ అండి. ఇక్కడ మీటింగ్ రూమ్స్ కూడా ఉంటాయి, మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా నేచర్ వ్యూ కనపడే విధంగా ఇది బయట పక్క స్టడీ అండి. స్టడీ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్దదండి. ఇది ఇక్కడ చదువుకోవడానికి బుక్స్ కానీ, రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కానీ, ఇదంతా పబ్లిక్ కోసం ఏర్పాటు చేయబడ్డదే అండి. ఎటువంటి ఛార్జ్ తీసుకోరు ఇక్కడ. ఇంకా మీకు సెంట్రల్ డోమ్ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ స్టడీ టేబుల్స్ ఏనండి. వాళ్ళ పర్సనల్ ల్యాప్టాప్స్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డెస్క్టాప్స్ కూడా ఉన్నాయి. డెస్క్టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అవైలబుల్ ఉంటాయి. మనం అప్పర్ ఫ్లోర్కి వస్తున్నాము. అప్పర్ ఫ్లోర్లో కూడా ఫోటో గ్యాలరీ ఉంది. ఈ స్టేట్ లైబ్రరీకి సంబంధించిన విక్టోరియా ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఇవ్వండి ఫోటో ఫ్రేమ్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. అందుకని కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఫోటో గ్యాలరీస్ కూడా ఉన్నాయి ఇక్కడికి. ఆస్ట్రేలియాలో కొద్దిగా అడవులలో కార్చిచ్చు అంటాం కదండి, ఆ చెట్ల ఆకులు రాలి మంటలు రావడం అదంతా అప్పుడప్పుడు సమ్మర్ సీజన్లో జరుగుతుంటుంది. దానికి సంబంధించిన సింబాలిక్ ఫోటో ఇది. ఇక్కడ కూడా వార్ జరిగిందండి. ఈ వార్కి గుర్తుగా ఈ ఫోటో ఫ్రేమ్ 1851లో జరిగింది వారు. ఆస్ట్రేలియాకు మెయిన్గా అటవీ సంపద అండి మూలము. చాలా అటవీ సంపద ఉంది.
హాస్టల్స్కి మెయిన్గా ఆదాయము టూరిస్ట్ ద్వారానే వస్తుందండి. టూరిస్టులు చాలా టూరిజానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఇదిగోండి, మనం ఇంకొక ఆర్ట్ గ్యాలరీ రూమ్లోకి వెళ్దాము. వీళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఎటువంటి వస్త్రధారణ ధరించేవాళ్ళు, వాళ్ళ సాంప్రదాయం ఏంటిది అనేది ఈ ఫోటో రూపంలో మనకి తెలుస్తుంది. ఫోటో ఫ్రేమ్స్ రూపంలో ఎట్లాంటి ఆటలు ఆడేవాళ్ళు స్పోర్ట్స్ పరంగా. ఆస్ట్రేలియా స్పోర్ట్స్కి చాలా బాగా ప్రాధాన్యత ఇస్తారండి. స్పోర్ట్స్కి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ క్లాస్ 1 నుంచి క్లాసు 5, 6th స్టాండర్డ్ వరకు కూడా అండి బేసిక్గా పిల్లలకి బిహేవియర్ ఎలా ఉండాలి ఇవి నేర్పిస్తారండి. ఎక్కువగా పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవియరల్ యాక్టివిటీస్, ఎలా మాట్లాడాలి, ఇవి ఫస్ట్ వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఇవి బాగా నేర్పిస్తారు. ఇది కొలిన్ స్ట్రీట్ అండి. 1861లో ఈ విధంగా ఉండేది. ఇది టౌన్ హాల్ అండి. 1889లో మనకి గమనించవచ్చు. ఇది ఇక్కడున్న చరిత్ర ప్రకారము 1850లో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన దేశంగా ఇది ఉండేదట. చాలా ఎక్కువ సంపద, ఎక్కువ రిచ్గా ఉండేవాళ్ళట. 1911-14 మధ్యలో ఒక స్ట్రీట్లో మంటలు చెలరేగుతున్నప్పుడు ఫోటో అండి ఇది. ఇది వెస్ట్గేట్ బ్రిడ్జ్ అండి. అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది ఒక ఫోటో రూపంలో ఇక్కడ పెట్టారు. ఇది ఎర్ర రివర్ వ్యాలీ అండి. మెల్బోర్న్ మొత్తానికి ఎర్ర రివర్ అలా అలా పాయలుగా చీలి పారుతూ ఉంది. దానికి సంబంధించిన ఫోటో ఇది. మధ్యలో ఉన్న బిల్డింగ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ మనకి గ్యాలరీలో కనబడుతుంది. (1905లో మెల్బోర్న్ ఈ విధంగా ఉండేదటండి. నమూనా చిత్రము చెప్పాను కదండి. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, వెస్ట్ వింగ్ అని. ఇది సౌత్ వింగ్. ఈ ఒక్కొక్క దశలో ఒక్కొక్క పార్ట్ని నిర్మించడం జరిగింది. ఇది (1801లో అండి. ఇంకో పేపర్ ప్రింటెడ్ పేపరు గుర్తుగా ఇక్కడ పెట్టారు. 1801. ఆయిల్ పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకో చరిత్ర అండి, మెల్బోర్న్ చరిత్ర. అప్పట్లో ఏం జరిగింది, ఏంటిది, ఎలా ఫైటింగ్, ఎలా ఫ్రీడమ్ పొందారు వీళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ చేశారండి. మీకు వీడియో రూపంలో
బ్రిటిష్ వాళ్ళ నుంచి వీళ్ళకి స్వాతంత్రం ఎలా సాధించుకున్నారు ఇదంతా డిజిటల్ రూపంలో, వీడియో రూపంలో ఇక్కడ ఉన్నది. 1901లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇదంతా డిజిటల్ రూపంలో ఉన్నాయండి. మెయిన్ హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. రెడ్మండ్ బ్యారీ రీడింగ్ రూము. ఇప్పుడు మనం చెప్పాం కదా ఫౌండేషన్ స్టోన్ వేశాడు అని, అతను రూపుదిద్దిన ప్లాన్ అండి. దాని ప్రకారం ఇది ఉంది. మీరు ఒకసారి చూడండి ఎన్ని వేల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. పైన అప్పర్ ఫ్లోర్ కూడా ఉందండి మళ్ళీ ఇక్కడ. పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా వ్యూ మంచిగా కనబడుతుంది మనకి. చూడండి ర్యాక్స్లలో బుక్స్ ఎలా పెట్టారో, చెదలు పట్టకుండా చాలా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ కనబడుతున్న ప్రతి బుక్ కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే ఈ బుక్ను మనం కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. $38 లక్షల బుక్స్ ఉన్నాయట అండి ఇక్కడ జనాలకి అందుబాటులో. చూడండి ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో. ఇలా వర్క్ స్టేషన్స్ అండి ఇవి. వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ వర్క్ చేసుకోవచ్చు. నోట్స్ రాసుకుంటారు, బుక్స్, రెఫరెన్స్లు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదండి చిన్న గ్లాస్ హౌస్లో పెట్టారు. ఇది 1870లో అప్పటి రాచరిక పరిపాలన, ఆ రాజులు ధరించిన షూస్, వాడిన ఆయుధము, తుపాకీ, వాళ్ళ ఆర్మ్స్, షీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్దదండి హాల్ ఇది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. మనకి ఏమైనా బుక్స్ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే బయట ఎండ్లో స్టాల్ కూడా ఉందండి. ఇది పిల్లలకు కావాల్సిన బుక్స్, టాయ్స్, చిన్నవి యాక్టివిటీ బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ కూడా రిలాక్సేషన్ రూమ్స్, కాఫీ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది అప్పర్ ఫ్లోర్లోనే స్టడీ రూమ్స్ అండి. మనం ఇంతకుముందు కింద నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇది అప్పర్ ఫ్లోర్. ఇక్కడ కూడా మనం చదువుకోవడానికి, రీడింగ్, మన వర్క్స్ చేసుకోవడానికి వర్క్ స్టేషన్ లాగా ఉందండి. ఇది అప్పర్ ఫ్లోర్ నుంచి మనకి డోమ్ మొత్తం కనబడుతుందండి. ఈ పురాతనమైన ఒక శిల్పం అండి ఇది. మనం సెంట్రల్ డోమ్ ఏరియాలోకి వచ్చామండి. సెంట్రల్ డోమ్ స్టేషన్ చూడండి.
ఇది వర్క్ స్టేషన్స్ అండి. ఇన్ని రకాల వర్క్ స్టేషన్స్ ఉన్నాయి చదువుకోవడానికి, రీడింగ్ స్టేషన్స్. సారీ ఆర్ట్ గ్యాలరీ అండి. మనం ఒకసారి చూడండి అసలు ఎట్లా ఉందో. సెంట్రల్ డోమ్ స్టేషన్ అండి. ఇది నిర్మించడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఎక్కడ చూసిన బుక్సేనండి చదువుకోవడానికి, హిస్టరీకి సంబంధించిన బుక్స్, ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్. చూడండి ఇంకా పైన పురాతన బుక్స్ చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం బుక్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. వర్క్ స్టేషన్స్, చదువుకోవడానికి లైట్స్. 1854లో ఈ విధంగా కట్టాలి ఆలోచన, దాన్ని నిర్మించడం ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది. రోజుకి కొన్ని వేల మంది వస్తారండి ఇక్కడికి టూరిస్టులు చూడడానికి. ప్లస్ చదువుకునే, రీసెర్చ్ చేసుకునే బుక్స్, వాళ్ళకి కావాల్సిన బుక్స్, పొద్దునుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని చదువుకోవటము. ఇక్కడే లంచ్ చేస్తారు, టిఫిన్ బాక్స్లు తెచ్చుకుంటారు, కాఫీలు, ల్యాప్టాప్. ఇక్కడ అన్నీ ఉన్నాయి సదుపాయాలు, ఏం లేవు. అన్నీ ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా చూడండి. స్టడీ టేబుల్ ప్లస్ మనం లిఫ్ట్ చేసుకుంటూ బొమ్మలు వేసుకోవడానికి ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ విధంగా డిజైన్ చేయబడ్డది. ఇట్లా పూల్ చేసి నిలబెడితే ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంత జనాలకి ఎంత బాగా వినియోగించుకుంటే అంత బాగుందండి ఇది, అన్ని రకాలుగా. మనం పైనుంచి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. వ్యూ ఇదంతా కలుపుతుందండి. పైన ఇమేజ్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. పైన డోమ్ ఇమేజ్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఒకసారి మనం పైనుంచి కూడా ఒకసారి ఈ వ్యూ చూద్దామండి. చాలా బాగుంటుంది ఈ వ్యూ పైనుంచి. అందుకేనండి ఇది నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంత నీట్గా, ఇంత ఒక పెద్ద కళాఖండము, ఇంత కళాకృతి నిర్మించాలంటే ఇన్ని వందల సంవత్సరాలు, ఎన్నో వేల మంది శ్రమ దాగున్నది ఇది ఈ కట్టడాన్ని వెనకాల. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అంతా కింద తిరిగాము కదండి, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి. చాలా పెద్దదండి హాల్ చూడండి. ఒక్క రోలో 10 మంది, 12 మంది కూర్చోవచ్చండి. 12, 12, 24 ఇట్లాంటి ఎన్ని రోస్ చూడండి. 8 రోస్, అంతమంది ఎట్ టైం ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇంకా ఓల్డ్ బుక్స్ అండి, 15వ శతాబ్దంలో రాయాల్సిన బుక్ అండి ఇది. ఇవన్నీ 15వ శతాబ్దం, 15th century, 1509 అప్పటి లిపిటి.
1566లో దట్టండి బుక్. అప్పటి నుంచి ఇలా పొందుపరచడం జరిగింది. ఎంత పెద్దగా ఉందో చూడండి బుక్. ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. 1490లో ఉందండి ఈ బుక్. ప్రింట్ అయింది 1490లో. ప్రింటింగ్ మెషిన్ కూడా ఉందండి ఇక్కడ. ప్రింటింగ్ మెషిన్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇది 14వ శతాబ్దంలో బుక్ అండి. దాదాపు ఒక 2-3 అడుగుల పెద్ద బుక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. 1440లోదండి బుక్. లిపి చూడండి, ఎప్పటిదో లిపి ఇది. చూడండి పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అప్పట్లోనే కలర్ పెయింటింగ్ చూడండి, 18వ శతాబ్దంలో ఇది. 1857లో బుక్ ఇది. ఎంత పెద్దగా ఉంది, ఎన్ని పేజీలు ఉంది చూడండి. అప్పట్లోనే ఇంత మంచి మంచి కలర్స్, పెయింటింగ్స్, డిజైన్స్. మనము పాత తెలుగు సినిమాలలో ఆ రాజుల దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది, ఈ రాజుల దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చిందని వింటుంటాం కదండి. ఇంకోండి అవిగా ఈ విధంగా ఉంటాయండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి చిత్రకూట చిట్టా ఓపెన్ చేసినట్లు ఒక లేఖ ఓపెన్ చేస్తారు కదా, వర్తమానం, ఆ టైప్ ఉంది ఇది. ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలో అండి ఇవన్నీ. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా మైగ్రేట్ అయ్యారు, అందుకని ఆఫ్ఘన్కి సంబంధించిన, ఉర్దూకు సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని పేజీల బుక్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా అండి 18వ శతాబ్దము, 19వ శతాబ్దము, 14వ శతాబ్దం బుక్స్ ఇలా పొందుపరచడం జరిగింది. మీకు ఇది ఒక్కటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఉంది కదండి, ఒక చిన్న హోల్ లాగా ఉంది ఈ బొమ్మకి, మీరు గమనించవచ్చు. ఇన్ని ఫింగర్ పెట్టించుట. ఇక్కడ మనం కంటి చూపుతో చూస్తే స్టెప్ బై స్టెప్, పొరలు పొరలుగా ఇగో ఈ డిజైన్ మీకు కనబడుతుంది. ఇది చూడండి. ఇలా చూస్తే మీకు అర్థం కాదు. ఇక్కడ కెమెరా మీకు దీనికి సంబంధించి చరిత్ర మొత్తం ఇక్కడ కనబడుతుందండి ఈ విధంగా చూడడం వల్ల. ఈ విధంగా 2 ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ మీకు కనబడుతుందా, ఒక్కొక్క లేయర్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం యాక్టివిటీ అనేది ఇక్కడ నుంచి చూస్తే మాకు అర్థమవుతుంది. వాళ్ళ ఎలా ఉండే అప్పట్లో రాచరిక పాలన ఎలా ఉండే వాళ్ళు లోపల అనేది జస్ట్ ఒక పేపర్ ప్రజెంటేషన్, ఇమేజ్ రూపంలో ఇలా ఉన్నదండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి ఇక్కడ. సంగీతానికి సంబంధించింది. ఇక్కడ ఇంకా 18వ శతాబ్దంలో క్రైమ్ సిరీస్ బుక్స్ ఎలా ఉండేటి, నావెల్స్, మనం నావెల్స్ అంటాం కదా, తెలుగు నావెల్స్. ఆ నావెల్స్ సంబంధించిన పోస్టర్స్ ఎలా ఉండేటి. ఇదిగోండి, అప్పట్లో ఫేమస్ సిరీస్ అట ఇది, కేటీఎం కాల్ అని. ఈ నావెల్స్ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ టైపు. ఇవన్నీ సిరీస్. కొన్ని సంవత్సరాలు దీనికి జనాలు బాగా అడిక్ట్ అయ్యారు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయని బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల మళ్ళీ అలౌ చేశారు. మనం ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసాం కదండి, ఇప్పుడు 4వ ఫ్లోర్కి వచ్చాము. 4వ ఫ్లోర్ నుంచి చూడండి ఎలా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ. మీకు ఎదురుగా కనబడుతున్నాయన్నీ కూడా బుక్స్ అండి, గ్రంథాలు.
ఇట్లా చూడండి 4 పక్కల ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇది మెయిన్ అండి, దీన్ని చూడడం కోసం అందరు వస్తారు. చాలా అందంగా ఉంటుంది. వుడెన్ ఫర్నిచర్ చూడండి ఎంత చక్కగా ఇది చేశారు. వీళ్ళు మనతో పడడానికి వచ్చారండి చూడడానికి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందుంచడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ రామకృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.